గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బ్లాగ్ వచ్చేసి మొహరం ఫెస్టివల్ అనమాట. మొహరం ఫెస్టివల్ అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ టైం అయితే అయిపోతుంది. ఇంకైతే నైట్ బ్లాగ్ అనమాట. నైట్ చేయాల్సింది నేనైతే మళ్ళీ మీకు విజిబిలిటీ ఉంటుందో ఉండదు అని నేనైతే ఇప్పుడు ఇంట్రో చేస్తున్నా. ఇంకైతే నైట్ ఇక్కడికి వెళ్ళి అయితే మొత్తం దర్గా మొత్తం చూపిస్తాం. 3 దర్గాలు ఉంటాయి. 3 దర్గాలు గుండం కాల్చేది మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ రోజు నీళ్ళలో పడేది ఇటు చూపిస్తా. మొత్తం పంజాలు కలిసేదంతా. మీరు ఇంకా లేట్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ముందుగా అయితే ఫస్ట్ దర్గాకి అయితే వచ్చినాను అనమాట. ఫస్ట్ దర్గా గుండం కాలుస్తారు. ఇంకా వేడికి అయితే ఆగలేను. ఇంకా దర్గా లోపల వెళ్తున్నాను. దర్గా లోపల మీకు చూపిస్తా, చూసేయండి. ఇదంతా ఫస్ట్ దర్గా. నెక్స్ట్ మొత్తం 3 ఉంటాయి అనమాట పంజాలు పెట్టేది. ఈ ఫస్ట్ అనమాట. ఫస్ట్ దగ్గరికి అయితే మాకు వేడి సార్ అయితే వచ్చేది అనమాట. చూసుకునే దర్గా మొత్తం మాట్లాడను. ఎక్కడెక్కడ మాట్లాడాలో అక్కడనే మాట్లాడతాం. మొత్తం వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఆయన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీకు ప్రాపర్గా చూపించలేదు లోపల. చూస్తే లోపల అయితే మనం సర్దింపులకి అయితే బొరుగులు తీస్తాం. దాంట్లో బొరుగులు, పప్పులాలు, బెల్లం అయితే ఉంటుంది అనమాట. దేవుడితో ఇచ్చేసినాం అనమాట సర్దింపులు అయితే. ఇంకా అయితే చూస్తారు కదా, దేవుడి దగ్గర అయితే చాలా మంది అయితే ఉంటారు సేఫ్టీ కోసం. ఇంకా మన తోచినంత డబ్బులు అయితే వేయాలి. మొత్తం తీసుకుని అయితే వచ్చేసినాం అంత బయటికి. ఇంకా బయటికి వచ్చేసి ఇక్కడ బయట ప్రసాదం ఇస్తారు, బగారన్నం. అందరూ ప్లేట్ అని ఇస్తారు. చూడండి అయితే ఎక్కువ పెట్టించుకుంటారు. పెట్టించుకునే తప్పేం లేదు, దేవుడి ప్రసాదమే కాబట్టి. ఇంకా నేను ఒక ప్లేట్ తీసుకుని అయితే ఇంకా తినేసినాం అనమాట. నేను ఇంకా అయితే లైటింగ్ తగ్గించి మీద వీడియో తీస్తున్నా, కొంచెం బాగా కనిపించాలని మీకు. చూస్తే కదా ట్రాఫిక్ ఎలా ఉందో. ఈరోజు రేపు ట్రాఫిక్ మామూలుగా ఉండదు. మొత్తం దర్గా దగ్గర అయితే మొత్తం ట్రాఫిక్ అయితే ఉంది. వీడియోకి అయితే హ్యాండ్స్ ఆఫ్ తీసినైతే మామూలుగా తీయలే వీడియో అయితే. చూస్తే గుండం అయితే కాలుస్తారు. గుండం ఆపోజిట్ లోనే అనమాట దర్గా ఉండేది. అయితే మొత్తం నైట్ అంతా కాలుతా ఉంటుంది. రేపు మార్నింగ్ అయితే దాని మీద నడుస్తారు. ఆ వీడియో అయితే లాంగ్ వీడియో భలే ఉంటుంది మొత్తం వీడియో అయితే. ఇప్పుడు దర్గా అయితే జూమ్ చూసేయండి. గుండం దగ్గర నిలబడంటే కొంచెం సాహసమే. మొత్తం వేడిగా అయితే మనకి తలుగుతూ ఉంటుంది. ముందర చూసు కదా దర్గా పీలు ఉండేది ప్లేస్. అక్కడి నుంచి అయితే మనకైతే వ్యూ అయితే ఇలా ఉంది. ముందరనే గుండం కాలుస్తారు. ఇప్పుడు మనం అయితే సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసినాం అనమాట. వచ్చి సెకండ్ దర్గా అనమాట. ఇక్కడైతే నేను లోపల వీడియో తీసినా, నేనేం మాట్లాడినంత ఒకటేలాగా ఉంటాయి. నీ ఫీల్డ్ కానీ డిజైన్లు వేరే ఉంటాయి, కొంచెం అయితే కలర్ఫుల్గా అయితే ఉంటాయి అనమాట. నేను మొత్తం చూపిస్తా, చూసేయండి. మీరే నేనేం మాట్లాడను ఇంకా వీడియో లోపల. నేను ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అక్కడైతే మాట్లాడతాను. ఇప్పుడు వచ్చేసి మనం అయితే 3వ దర్గా దగ్గరికి వచ్చినాం. ఇక్కడ మజీద్ ఉంటుంది, దర్గా ఇటు ఉంటుంది. చూసు కదా వెనకలైతే ఉంది చూడండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా స్టార్ట్ చేయలేదు గుండం కాల్చడం. లోపలికి అయితే వచ్చేసినా అనమాట. ఇంకా లోపలికి వచ్చేసి అయితే సదింపులు ఇచ్చేసి ఇంకా మీకైతే వీడియో షూట్ చేస్తున్నా. ఇంకా ఆ లోపలనే ఇంకైతే గుండం మీట కాల్చిరు. ఇంకా గుండం కాల్చుతూ చూస్తా టైం పాస్ అయితే చేసిన. ఈరోజు ఈ వీడియో నెక్స్ట్ మార్నింగ్ అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఈచ్ మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే కొంతమంది అయితే నడుస్తారు. ఇంకా నేనైతే నడవలేదు. కొంతమంది నడుచుకుంటూ అయితే వెళ్తారు. కానీ నైట్ అంతా మాత్రం బీభత్సంగా వర్షం పడింది. మామూలుగా వెళ్ళే వర్షం చూస్తారు కదా. నైట్ అంతా వర్షం పైన కూడా అయితే గుండం అయితే కాలిందనమాట. దేవుడి మహిమ అంతా ఇంత నీళ్ళనే చూస్తారు కదా, మొత్తం కాలిపోయింది. ఇంకైతే ఆ రోజు ఈవినింగ్ అనమాట నీళ్ళలో పడతాయి ఈరోజు పంజాలన్నీ. ఇంకా మొత్తం అయితే ఇక్కడి నుంచి అయితే మీ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను ఎక్కడ మాట్లాడను, మీరే చూస్తూ ఉండండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చే దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా 3 పంజాలు కలుస్తాయి అనమాట. ఇక్కడ కలిసే దగ్గర అయితే మామూలుగా అయితే హంగామా చేయడం, బాంబులు కాల్చడం కానివ్వండి, గుర్రం రావడం కానీ, గుర్రంతో ఆడడం కానివ్వండి, గుర్రం డ్యాన్స్ చేయడం, ఎగరడం అని చేస్తూ ఉంటారు అనమాట. చూసే దగ్గర గుర్రం అయితే డ్యాన్స్ చేయడం
ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పంజాల దగ్గర డీజే బాక్స్ అయితే పెట్టిరు. ఇంకా డీజే బాక్స్ అయితే చెప్పడం ఇంకా అవసరం లేదు అనమాట. ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయరు. చూసి ఏదో పంజాయతీ ఎంట్రీ అనమాట. ఇంకా స్లోగా అయితే ముందరికి వస్తూ ఉంటుంది. ఇంకా బ్యాండ్ బాజా కానీ అంతే ఇంకా మామూలుగా ఉండదు. చూస్తే మీరు జూమ్ చేసి మరీ చూపిస్తున్నా, క్లియర్గా చూడండి మొత్తం మీరు వీడియో. జనాలు అయితే మామూలుగా రాదు. దృష్టికి ఒక టైలర్ మాత్రం ఇంకా పోను జనాలు మామూలుగా రాదు. అంతా ఫుల్ అయిపోతుంది సగం అంతా. ఇంకా పైన జనాలు ఉంటారు, ఇంటి పైన మొత్తం చూస్తూ ఉంటారు. గట్టించి వస్తాయన్నమాట 2 పంజాలు. ఇంకా రాలేదు, ఇంకా టైం పడుతుంది. వచ్చేటప్పుడు మీరైతే చూపిస్తా. ఇంకా చూసేది ఇక్కడ అయితే ఇంకా మామూలుగా సౌండ్లు లేవు అనమాట. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే ఇంకైతే వెయిట్ చేస్తున్నాను అనమాట పంజాల కోసం. ఇంకా చూద్దాం ఇంకా ఎంతసేపు పడుతుందో. ఇంకా స్లోగా ముందుకైతే వస్తాయి అనమాట పంజాలు. ఇంకా ముందుకు వచ్చే జనాలు అయితే పెరుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒంట్లోకి అయితే దేవుడు రావడం మొత్తం తిరుగుతాయి అనమాట. ఇంకా మొత్తం అయితే ఆపలేమన్నమాట. ఇంకా పని ఎత్తుకునే మనుషులని కదా వాళ్ళు చూసి ఎంత బాగా చేస్తారు డ్యాన్స్ అయితే. ఇంకైతే వచ్చేసిన 2 పంజాలు కలుసుకుని అయితే ముందుకైతే వచ్చేసినాయి. ఇంకా మా సైడ్ పంజ అయితే రావాలంటే ఈ సైడ్ పంజ. ఇంకైతే ముగ్గురు అయితే కలిసి అయితే మామూలుగా రారు ముందరికి. ఇప్పుడు 2 పంజ అయితే ముందరికి వస్తున్నాయి. మీరే చూసి నేనేం మాట్లాడను, మొత్తం మీరే చూసేయండి. ఇప్పుడు వచ్చేసి ఆ పంజాలకు సలాం కొడుతుంది అనమాట. ఇంకా సలాం కొట్టేసి రిటర్న్ వెళ్ళిపోతారు. రిటర్న్ వెళ్ళిపోయిన 1 నిమిషం కానీ వెంటనే వెళ్ళిపోతారు. ఇటు ఆపోజిట్ ఉన్న పంజా గిట అయితే 3 కలుసుకొని అయితే మళ్ళీ ముందరకు వస్తే చూసి ఇప్పుడు సలాం అయితే కొట్టయితే రిటర్న్ అయితే వస్తుంది అనమాట. దేవుళ్ళు అందరూ సలాం కొట్టయితే చూడని అయితే ఫాస్ట్ ఇది వెళ్ళిపోతారు. ఇంకా ఆగలేరు ఒంట్లోకి దేవుడు రావడం కానీ అంతే. ఇంకా మనం చెప్పలేమన్నమాట. ఇంకైతే పోయే కొద్ది అయితే ఇంకా మంచి కింద పడిపోయింది. ఇంకైతే ఆ మంచిగా అయితే ఏం కాలేదు. ఈ పక్క అయితే అయిపోయింది. ఇటు పక్క నుంచి అయితే పంజా గిట్ట వెళ్ళిపోతూ ఉన్నాయి ఇంకా స్లోగా. ఇంకా మీరే చూసేయండి వీడియో. ఇంకా ఫైనల్ అయితే 3 పంజాలు దేవుళ్ళు కలుసుకున్నాను అనమాట. ఇంకా కలుసుకొని స్లోగా ఇంకా ముందరికి వస్తూ ఉంటారు. చూస్తారు కదా మీరు ఎంతమంది జనాలు వచ్చి చెప్పినాయి కదా మామూలుగా జనాలు రారు, పైన ఫుల్ అయిపోతారని. ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు అయితే వచ్చారనమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ అయితే మర్చిపోకండి. మీరు కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో కూడా. మొత్తం ఇంకా మీరు కంటిన్యూ చేసి చూడడం.
తన సంకల్పానికి తోడై నిలిచిందానైనా సావనే ప్రపంచము తన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతూ ఉంటే తలంచల విధి సైతం. మీకు వీడియో మొత్తం చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేసి ఉంటుంది. ఉంటామని నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.